ఇవన్నీ మనకు అప్పుడు తెలీదు. తర్వాత అందరిని అడిగా అక్కడ ఉండే వాళ్ళని కూర్చునే వాళ్ళని, "అన్న మేము మీకు ఫోన్‌పే చేస్తాము. మీరు క్యాష్ గాని లేదా ఆ ఫోన్‌పేతో మీరు ఇక్కడ పేమెంట్ చేయండి" అని చెప్పి వాళ్ళతో మాట్లాడుకొని భంగపడుకున్నా కొంతమందిని. వాళ్ళు ఎవరు అంటే కొంతమంది లేదు లేదు కుదరదు అని చెప్పేసారు. ఒకాయన చూసి అరే! వీడు చాలా తిరుగుతన్నాడు. వాళ్ళని ఈళ్ళని అడుగుతన్నాడు, టెన్షన్ పడుతున్నాడని చూసినాడేమో పాపము. ఆయన ఏం చేశాడు, వచ్చి "సరే బాబు నేనిస్తా పదా" అని జెప్పేసి వాళ్ళతో మాట్లాడి, "నేను ఇతనికి పే చేస్తాను. ఇతను వాళ్ళతో నాకు అమౌంట్ ఏపిచ్చాడు. నేను పే చేస్తా" అని జెప్పి మాట్లాడితే, వాళ్ళప్పుడు అగ్రీ జేసి పేమెంట్ అయితే చేపిచ్చుకున్నారనమాట. చేపిచ్చుకున్న తర్వాత బయోమెట్రిక్ ఇచ్చేసి, పాస్‌పోర్ట్ మొత్తం డాక్యుమెంట్స్ ఏమేమున్నాయో అన్నీ వాళ్ళకి సబ్మిట్ జేసి వచ్చేసా. కానీ ఇంటర్వ్యూ ఉంటదని భయపడ్డా. ఇంటర్వ్యూ ఉంటది. మళ్ళీ ఇక్కడ గూడా పెర్ఫార్మ్ జేయాలా? జేయకపోతే రిజెక్ట్ జేశారేమో అని భయపడ్డా. కానీ దేవుని దయ వల్ల ఇంటర్వ్యూ అయితే లేదు. ఆహ్, మీకైతే వీసా అనేది మీకు వచ్చేస్తది అనేది ఇండైరెక్ట్‌గా వాళ్ళు చెప్పేశారు. వస్తది అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్‌గానే ఉన్నాయి అని జెప్పి. ఇండైరెక్ట్‌గానే జెప్పేశారు. ఇంకా ఇంటికెళ్ళిపోయి నేను గూడా వీసా వస్తది అని జెప్పేసి ఇంకా అమౌంట్ కోసం సెట్ జేసుకోవాలి గదా! ఇప్పుడు ఆల్మోస్టు కాలేజ్ ఫీజు గట్టేసుకున్నా 1 ఇయర్. తర్వాత ఇయన్నీ ప్రాసెస్‌లయిపోయినాయి. కానీ వీళ్ళకి అప్పు తీర్చాలి. అయినా గూడా ఆపుకోకుండా ఎన్ని బ్యాంకులుంటే అన్ని బ్యాంకులకు తిరగడము, వాళ్ళకి ఈళ్ళకి ఫోను జేయడము, ఇవన్నీ చేశా. మళ్ళీ వీసాకి అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ 20 డేస్‌లో వీసా వచ్చేసింది.